హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ సొర్ర పిడుపు లేదా సొర్ర పిట్టు అని కూడా అంటూ ఉంటారు. కొన్ని రెసిపీస్ మన పెద్దవాళ్ళు లేకుండా అవ్వవండి. సో ఈ రెసిపీ సొర్ర పిడుపు అనేది మా మమ్మీతో చేయిస్తున్నాను, మా మదర్ చేస్తున్నారు. సో మన వల్ల అయితే అవ్వదు, సో ఆవిడే బాగా చేస్తారు, అందుకే తనతో చేయిస్తున్నాను. ముందుగా ఇలా సొర్ర చేపల్ని మనకి మార్కెట్లోనే ఇలా ఒక చేపని 2-3 భాగాలుగా కట్ చేసేసి మార్కెట్లోనే మనకి ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని 2 సార్లు ఇలా క్లీన్ చేసుకున్నాక ఇలా బాయిలింగ్కి పెట్టుకోవాలండి. ఒక మూకుడు లాంటిది తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బాయిలింగ్కి పెట్టుకోవాలి. మెత్తగా బాయిల్ అవ్వాలి. ఇవి మనకి లేతవి ఇంకా బాగా చిన్న సైజు ఉంటాయి, మధ్యస్థంగా ఉండేవి ఉంటాయి. ఇవి కొంచెం మధ్యస్థంగా ఉన్న చేపలండి. సో ఇవి కొంచెం ఎక్కువసేపే బాయిల్ చేసుకోవాల్సి ఉంది. అదే మనకి బాగా చిన్న చేపలైతే 2-3 పొంగులు వచ్చేస్తే సరిపోతుంది, అవి ఉడికిపోతాయి. ఇవి మనం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని ఫోక్తో గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇవి ఇలా బాయిల్ అయిపోయాక ఈ పైనున్న స్కిన్ని తీసేసుకోవాలి. అంటే ఇవి బాయిల్ అయ్యాక వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసేసి ఒకసారి ఆ వాటర్ని కూడా వంపేయాలి. వంపేశాక పైనున్న స్కిన్ ఏదైతే ఉందో ఈ చేపకి అది తీసేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసాక మొత్తం ఇలా ఉంటాయన్నమాట. ఇవి పైన లేయర్ తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు. ఇప్పుడు వీటిని ఇలా బాగా గట్టిగా పిండేయాలండి. ఇలా మనం వాటర్ అనేదే లేకుండా చేపలో ఏమాత్రం తేమ లేకుండా ఇలా మనకి వీలైనంత బలాన్ని ఉపయోగించి ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా మనకి డ్రైగా పిండేసుకొని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా మనం బాగా పిండేసిన వాటిని ఇలా పక్కకు తీసి పెట్టుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మొత్తం పొడి పొడిలాడుతూ చేత్తో ఇలా చిదిమేసుకోవాలి. ఇలా చేత్తో బాగా మనం పొడి పొడిలాడుతూ విడదీసేసుకోవాలండి మొత్తం వాటిని. ఇందులోనే నేను ఒక 3-4 ఉల్లిపాయల్ని ముద్ద చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముద్దని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేసాక ఇందులో సరిపడా పసుపు, కారం, మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని యాడ్ చేయండి. ఇందులో కొంచెం ఎక్కువ కారం పడుతుంది. అలానే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకున్నాక బాగా కలపాలన్నమాట. అన్నీ మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా చూపించిన విధంగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టాలండి. సొర్ర పిడుపుకి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, 3-4 వరకు తుంచిన ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోండి. అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు చాలా ఇంపార్టెంట్. ఇష్టమైన వాళ్ళు కంపల్సరీ ఎక్కువ యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తొక్క తీసేసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేయండి. ఇక్కడ 20-25 వరకు యాడ్ చేశాను. అలానే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువాని యాడ్ చేయండి. ఇంగువాని కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న సొర్ర పిడుపు ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసిన కారాలు కానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. మనం ఉల్లిపాయని కూడా ఇందులోనే ముద్ద చేసి యాడ్ చేసాం కదండి, అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇది మనకి ఇంకా కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన ఉంచి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆయిల్ అనేది కొంచెమే యాడ్ చేశానండి. మా మదర్ చెప్పారు సొర్ర పిడుపులో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అని. సో మళ్ళీ మధ్యలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసాము. సో చూసుకొని మీరు కూడా యాడ్ చేయండి. ఆయిల్ అనేది కరెక్ట్గా ఉండాలి, మరి ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అయిపోకూడదు. సో దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకుంటూ
చేసుకోండి. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అండి. పాతకాలపు పద్ధతిలో ఈ సొర్ర పిడుపుని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సొర్ర పిడుపు అనేది తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ తినే వాళ్ళకి దీని టేస్ట్ ఏంటో చాలా బాగా తెలుసు. చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా మనం ఇది కొంచెం దగ్గర పడిపోయింది, డ్రైగా అయిపోయింది అనుకున్నప్పుడు దానికంటే కొంచెం మనం ముందుగానే ఇలా కొత్తిమీరని తురిమేసి యాడ్ చేయండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది అంతగా అనిపించదు. కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి ఆ నాన్ వెజ్ స్మెల్‌ని కొంచెం కట్ చేస్తుంది. ఈ టైంలో సాల్ట్ కానీ, కారం కానీ ఏమైనా తగ్గితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. నాకిక్కడ సాల్ట్ తగ్గింది. సో, కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఫైనల్‌గా ఒక చిప్ప కొబ్బరిని మనం దాంట్లో ఉన్న కొబ్బరిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసుకోండి. ఈ కొబ్బరి తురుముని లాస్ట్‌లో ఇంక మనకి మొత్తానికి సొరపిడుపు అనేది కరెక్ట్‌గా మనకి కుక్ అయింది, బాగా ఫ్రై అయిపోయింది అని అనుకున్నప్పుడు ఈ ఒక చిన్న కొబ్బరి చిప్పని ఇలా తురుముకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కమ్మదనాన్ని ఇస్తుందనమాట. ఈ తురుము వేశాక ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉండే సొరపిడుపు రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా ఇలా కొత్తిమీర జల్లుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మార్కెట్‌లో షార్క్స్ అనేవి దొరికితే ఇలా తెచ్చుకొని ట్రై చేయండి. సింపుల్‌గానే చేసుకోవచ్చు. మరీ అంత లెంథీ ప్రాసెస్ అయితే ఏమీ కాదు. కానీ మనకు అలా అనిపిస్తది. ఎప్పుడు ట్రై చేయకపోతే మనకు అలా అనిపిస్తది. ఒకసారి ట్రై చేస్తే మనకే ఈజీగా వచ్చేస్తుంది. టేస్ట్ పరంగానే కాదండి, దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫిషెస్ అనేవి ఎక్కువ తీసుకోమని డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్.